వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాల్మియా సిమెంట్స్ కేసులో క్విట్ ప్రోకో నిజమేనని సిబిఐ తేల్చింది. భారతీ సిమెంట్స్లో దాల్మియా సిమెంట్స్ విక్రయించిన వాటాల సొమ్ము వారి అకౌంట్కి కాకుండా తిరిగి జగన్ ఖాతాల్లో జమ కావడాన్ని నివేదిక రూపంలో తెలంగాణ హైకోర్టుకు సిబిఐ సమర్పించింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ విచారణలో పెన్ డ్రైవ్లో దొరికిన రహస్యాన్ని కూడా బయటపెట్టింది. ఈ స్కామ్లో మొత్తం 139 కోట్ల రూపాయలు క్విట్ ప్రోకో ద్వారా చేతులు మారినట్లుగా తేల్చింది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు. నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. మరి కాసేపట్లో కాంగ్రెస్ అలాగే అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. వెల్కమ్ సార్. సార్ శ్రీనివాసరెడ్డి గారు, ఇది యాక్చువల్గా దాల్మియా సిమెంట్స్ తను ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయమని చెప్పేసి పిటిషన్ వేస్తే అది రివర్స్లో డిశ్చార్జ్ కాదు కదా, ఎక్యూజ్డ్గా ఉండబోతున్నారని చెప్పేసి ఎవరికైతే దాల్మియా సిమెంట్స్కి అప్పుడు ఫేవర్ చేశారని చెప్పేసి అన్న ఆరోపణ వచ్చిన నేపథ్యంలో దాల్మియా సిమెంట్స్ అప్పుడు భారతీ సిమెంట్స్లో మాకు ఖచ్చితంగా ఈ షేర్లు కొంటే లాభం వస్తాయి కాబట్టే మేము వాల్యూకి మించి కొన్నాం మేము అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఒక భారతీ సిమెంట్స్లోనే కాదు, సాక్షి కానీ లేకపోతే జగతి పబ్లికేషన్స్ వీటి గురించి ఎవరైనా కానీ ఈ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ అదే చెప్తున్నారు. అక్కడ అంత వాల్యూ లేదు కదా, మార్కెట్ వాల్యూ, షేర్ వాల్యూ 10 రూపాయలు చేసే షేర్ వాల్యూని 300-330 రూపాయలకి ఎందుకు కొన్నారు అంటే మాకు నమ్మకం ఉంది అది ఖచ్చితంగా దాని వాల్యూ భవిష్యత్తులో పెరుగుతుందని చెప్పేసి చెప్తున్న సందర్భంలో అటువంటి సేమ్ అదే ప్యాటర్న్లో దాల్మియా కూడా అప్పట్లో ఏం చెప్పారు, మేము ఈ కంపెనీలో షేర్లు కొనటం వల్ల మాకు లాభాలు వస్తాయి, ఓకే మంచిదే. అయితే మరి అమ్మిన తర్వాత వచ్చిన సొమ్ము, ఇప్పుడు నేను మీ దాంట్లో షేర్లు కొన్నాను సార్, నేను ఆ షేర్లు అమ్మేశా ఒక రేటు పెరిగిన తర్వాత, ఆ అమౌంట్ నా అకౌంట్లోకి కదా రావాల్సింది, మరి మీ అకౌంట్లోకి వచ్చినాయి అంటే ఇన్ సెన్స్ దాల్మియాకి అకౌంట్లోకి పడాల్సింది తిరిగి మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అకౌంట్స్లోకే పడింది అనేది ఈరోజు సిబిఐ ఒక నివేదికని అక్కడ తెలంగాణ హైకోర్టు ముందు ఉంచింది. మరి దాన్ని క్విట్ ప్రోకో రూపంలో చెప్తున్నారు. ఇకపోతే దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా లేకపోతే సపోర్టింగ్ ఎవిడెన్స్గా మరేది కూడా చెప్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి రిపోర్ట్స్లో ఒక కోడ్ నేమ్తో ఈ అమౌంట్ ఏదైతే దాల్మియా అమ్మితే షేర్లు అమ్మితే రావాల్సినటువంటి అమౌంట్ ఆ రకంగా పడింది అని చెప్పేసి అది కూడా ఒక ఎవిడెన్స్గా చూపించారట. సో వాట్ యూ సే సార్, దాల్మియా వచ్చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాష్ట్రంలో 2 days బ్యాక్ అనుకుంటా లోకేష్ గారు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇది ఉంచోద్యమో అర్థం కాదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ఒక బిజినెస్ ఎంటిటీ కానీ లేదంటే ఒక ఏవైతే వ్యాపారాలు చేస్తారో ఆ సంస్థల మీద కనుక ఆరోపణలు వస్తే జనరల్గా వాటిని ఎంకరేజ్ చేయరు. ఫ్యూచర్లో అయినా వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టడమో లేకపోతే కొన్ని పరిమితులు విధించడం చేస్తారు. మనకి వచ్చేసరికి అన్ని రివర్స్లో కనబడుతున్నాయి. అటు జిందాల్ది అలాంటి పరిస్థితే. సజ్జన్ జిందాల్ మీద ఆరోపణలు వస్తే సజ్జన్ జిందాల్తో భారీ ఎత్తున పెట్టుబడి కడప స్టీల్ ప్లాంట్ రూపంలో, అఫ్కోర్స్ మీ ప్రభుత్వ హయాంలోనే దానికి బీజాలు పడినాయి, అంతకుముందు కూడా. సో 2 రోజుల క్రితమేమో ఇదే దాల్మియా సిమెంట్స్ వాళ్ళతో భారీ ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా. దీన్ని ఎలా చూడాలి? అయిపోయింది ఏదో అయిపోయింది, గతం గత, తింటే తిన్నారులే, ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నారు కదా అని చెప్పేసి చూసి చూడనట్టు వదిలేయాలా? లేదంటే కనుక తమ్ముడే ప్యాకెట్ అంటారు కదా, అప్పుడు అది జరిగిపోయింది, అది అయిపోయింది, వాళ్ళు తెలుసుకుంటారు మనకు పెట్టుబడి. మరి ఈసారి వీళ్ళంతా పెట్టుబడులతో వచ్చిన వాళ్ళు వీళ్ళకి ఇటువంటి మాల్ ప్రాక్టీస్ హిస్టరీ ఉన్నప్పుడు వీళ్ళు రేపైనా ఫెయిర్ ప్రాక్టీసెస్, ఫెయిర్ ట్రేడింగ్ చేస్తారని లేకపోతే ఫెయిర్ బిజినెస్ చేస్తారని గ్యారంటీ ఏముంది అనేది సామాన్యుడికి వచ్చేటటువంటి ఒక సహజమైనటువంటి ఆలోచన. వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ సార్ శ్రీనివాసరెడ్డి గారు? మీకు అదేవిధంగా మన సిటీ 24/7 వీక్షకులకు
శ్రీధర్ నాయుడు గారికి, బాజీ శ్రీనివాస్ రెడ్డి గారికి గారు మీట్లో ఉందా సార్ మీ సైడ్? కనపడుతున్నా. వాయిస్ రావట్లేదు సార్, ఆడియో రావటం లేదు. వస్తుందా అండి? ఓకే, నాకు స్టూడియోలోకి రావట్లేదు, చూడండి పీసీఆర్. ఏ సార్, మాట్లాడండి ప్లీజ్. ఓకే, ముందుగా 24x7 సిటీ వీక్షకులకు, మీకు డిబేట్లో పాల్గొంటున్నటువంటి సురేంద్ర నాయుడు గారికి, బాజీ గారు అనుకుంటా కాంగ్రెస్ తరఫున కనిపిస్తున్నారు, వారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. నాకు ఈ డిబేట్లు, వైసీపీపై ఆరోపణలు, వైసీపీపై 3 ఆరోపణలు, 6 డిబేట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది తప్ప మరొకటి జరగట్లేదేమో అనిపిస్తా ఉంది. ఇక్కడ ఒక విషయం కూడా నాకు అర్థమవుతా ఉంది. ఏంటంటే అది, ఒక్క నిమిషం అండి, ఇక్కడ వైఫై ఆన్లైన్ ఆన్ చేయలేదు, నేను ఆన్ చేస్తాను. ఓకే ఓకే సార్. ఇప్పుడు నాకు ఇక్కడ పులి గంట కథ గుర్తొస్తుందండి. పులి గంట ఏంటంటే, ప్రజలు ఎన్నో ఆశయాలతోటి, ఆశలతోటి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆ ప్రభుత్వం కూడా వాళ్ళకి ప్రజల విశ్వాసాలకి నెరవేరుస్తుందనేటటువంటి ఆశగా వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఎదురు చూసేటటువంటి క్రమంలో వాళ్ళకి మద్దతు ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఏమి చేసినా రైటేననేటటువంటి కొన్ని సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు ఒక గంట కట్టేసినాయి వాటి మెడలో. గంట కట్టేసినాక ప్రభుత్వం ఇక ముందుకెళ్ళలేదు. ఎటు వెళ్ళాలంటే ఆ గంట మోగి, తను మోగిన గంటను చూసి తానే భయపడతా ఉంటుంది. అలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి. కేవలం ప్రజలు కాదని తిరస్కరించి ఓడించినటువంటి వైఎస్ఆర్సీపీ మీద ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేయటం తప్ప అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అరే, నిన్న ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? నెల్లూరులో ఒక దారుణమైనటువంటి ఆంజనేయులు అనేటటువంటి, ఏడుకొండలు అనేటటువంటి యువకుడిని జైల్లోనే హతమార్చారు. అతనేమో పురుగు మందు దాగి చచ్చిపోయాడని చెప్పేసి బయటికి చెప్తా ఉన్నారు. పిడుగురాళ్లలో ఏం జరిగింది? పిడుగురాళ్లలో అతను ఒక చిన్న ఉద్యోగి, ముస్లిం చిన్న ఉద్యోగి, అతను లైబ్రేరియన్ గా చేసుకుంటాడు. ఆ ఉద్యోగి కాస్త కూడబెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంటిని ఆ అమ్మిన వాళ్ళు రేట్లు పెరిగినాయి అని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తా ఉంటే వాళ్ళకు మద్దతుగా పోలీస్ స్టేషన్ నిలిస్తే ఆ కుర్రవాడ సెల్ఫీ వీడియో బిట్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. దేశంలో మనకి సోనా చువాంగ్ అనేటటువంటి ఆయన మనం చూసాం. ఆయన ఏం చేస్తున్నాడు? నీట్ ఎగ్జామ్స్ లో ఏది పేపర్ లీక్ వల్ల మరణించినటువంటి విద్యార్థుల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ మైదానంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే దానికి మద్దతుగా అతను 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ఇటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు కూడా మనకు రావట్లా, డిబేట్లకు రావట్లా. డిబేట్లకు ఏమొస్తున్నాయంటే వైసీపీ వైసీపీ వైసీపీ. ఎన్నాళ్ళు వైసీపీ మీద చేస్తారండి? దాల్మియాక వస్తున్నాయి. ఇప్పుడు దాల్మియాక మీద చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవి సిబిఐ రుజువు చేసుకోవాల్సి ఉంది. సిబిఐ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు వ్యాన్ పిక్ అనేటటువంటి దాన్ని తీసుకుంటే ఈడీ జప్తు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈడీ ఇచ్చినటువంటి జప్తు ఆదేశాలను వాళ్ళు ఛాలెంజ్ చేస్తే మొన్న జూన్ నెల 19వ తారీఖు నాడు వాళ్ళకు అనుకూలంగా, వ్యాన్ పిక్ వాళ్ళకు అనుకూలంగా ఈడీ వాళ్ళ యొక్క
విధానం కరెక్ట్ కాదని, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, ఎలాంటి క్విడ్ ప్రో జరగలేదని చెప్పేసి కొట్టివేయటం జరిగింది. ఫలితంగా ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలు భారీగా నష్టపోయాయి. వేలాది ఉద్యోగాలు వచ్చిండేవి. పారిశ్రామికవేత్తలని అవినీతి ఆరోపణలతోటి బెదరగొట్టి బయటకు పంపించేటటువంటి పరిస్థితికి, ఇటువంటి వాటికి ఇప్పుడు దాల్మియా సిమెంట్ విషయంలో వాళ్ళ నివేదికను వాళ్ళు ఏదైతే చెప్పారో దాని ప్రకారం వాళ్ళు చెప్పారు. నివేదిక ఇవ్వాలి, వాళ్ళ ఆరోపణల ప్రకారం వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఇది అంతిమ తీర్పు కాదండి. వాళ్ళు రుజువు చేసుకోవాలి. రుజువు చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టే లోకేష్ గారు వారితోటి సత్సంబంధాలు పెట్టుకొని వారిని ఇండస్ట్రీస్ పరంగా కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏముండదు. అక్కడ మనం సబ్జెక్టు ఈ రకంగా మాట్లాడుకుంటా వెళితే మనం ఫోర్త్ ఎస్టేట్ గా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి, నాకు నిజంగా సురేష్ గారు ఒక టీచర్ గా మాట్లాడుతున్నాను, నేను ఒక ప్యానలిస్ట్ గా మాట్లాడట్లేదు, ఒక పార్టీ తరఫున ప్యానలిస్ట్ గా మాట్లాడట్లేదు. నేను కాస్త నిద్ర సమయంలో ఉన్నప్పుడు మీ కుర్రవాడు ఫోన్ చేశాడు నాకు, సరే వస్తానులే అన్న. డిబేట్ల అంశాలు చూస్తే నాకు ఇదే అనిపించింది. ఎన్ని అంశాలు లేవండి రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు ఎన్ని లేవు. ఎంతసేపు వైసీపీని ఓడించారు కదా, ప్రజలు ఓడించి పక్కన పెట్టారు కదా. ఆ వైసీపీ గురించి కాకుండా ప్రజలు పరిపాలన ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, అప్రతిగతమైనటువంటి మెజారిటీ 164 సీట్లు అంటే ఏంటండి? 164 సీట్లు పొందినటువంటి పార్టీకి ఇంకా వైసీపీ నిద్ర లేస్తే జగన్మోహన్ రెడ్డి ఏంటండి ఇది? అలాగే మీరు రేపటి నుంచి మిమ్మల్ని పిలిచే ముందు ఒకసారి మీతో మాట్లాడి ఏ టాపిక్ తీసుకోవాలో చెప్తే మేము కూడా కన్విన్స్ అయితే ఆ టాపిక్కే తీసుకుందాము. సరే, అయితే ఇప్పుడు దాల్మియాకు సంబంధించి సిబిఐ ఇచ్చిన నివేదిక మీద ఎవరు మాట్లాడకూడదు అంటారు. సరే, మీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే ఇబ్బంది ఏం లేదు. అలాగే అన్ని సమస్యల మీద మేము చేస్తున్నాము. కాకపోతే మరి అది అంతిమ తీర్పు కాదు అంటున్నా. ఓకే, రైట్ అండి. మీరు చెప్పిన దాని ప్రకారంగా ఓకే సార్, అలాగే మీరు చెప్పిన దాని ప్రకారంగా దీని మీద అంతిమ తీర్పు ఎప్పుడు వస్తుందో అప్పుడే డిబేట్ పెట్టాలి. ఈ 15-20 సంవత్సరాల పాటు కూడా ఎవరు దాని గురించి మాట్లాడకూడదు అంటున్నారు. ఓకే, మంచిదే. ఇప్పుడు మీ పరిభాష అలా ఉంటే అది మీ ఇంట్రెస్ట్, ఇబ్బంది ఏం లేదు. సార్ సురేంద్ర నాయుడు గారు. సురేష్ గారు. సో అది సార్, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అనేది ఏంటంటే దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి గారు, నాకు ఇలాంటి లోకల్ సబ్జెక్ట్స్ కన్నా ఇప్పటికిప్పుడు ఇరాను యుఎస్కి సంబంధించినటువంటి డిబేట్కి ప్రజలు చూడటానికి మీలాంటి వాళ్ళకి ఇష్టపడితే కనుక నేను ఇప్పటికిప్పుడు పెడతా. నాకు అంత ఇంట్రెస్ట్ వాటి మీద. అలాగే వీటన్నిటి మీద కన్నా కూడా నాకు ఈ కాక్రోచ్ల మీద, సీజే మీద వచ్చినటువంటి ఆరోపణల మీద, సీజే ఆ రోజు ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో యువతను పట్టుకొని, అలాగే కొంతమంది న్యాయవాదులను పట్టుకొని దాని మూలంగా ఎటువంటి ఉద్యమ రూపం తీసుకోబోయింది, దానికి వాంచుక్ గారు వచ్చారు, ఆ రోజు మద్దతు తెలిపారు. ఈరోజు ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. సార్, మీకన్నా ఎక్కువ ఫాలో అవుతాను సార్ నేను. కానీ దురదృష్టవశాత్తు మీరు అన్నట్టుగా లెట్ మీ కంప్లీట్ సార్. మీరు చెప్పిందంతా నేను ఓపికగా విన్నాను. దురదృష్టవశాత్తు పార్టీలు కానీ ప్రజలు కానీ ఇంక్లూడింగ్ ప్రజలు కానీ పార్టీలు కానీ కూడా ఎవరు వాటిని తెలుసుకోవడానికి ఇంట్రెస్టే చూపించడం లేని పరిస్థితి. ఆర్ ఎల్స్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు హేట్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఓకే, అన్ఫార్చునేట్లీ ఇంకొకటి, ఇది ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మిది. అలాగని చెప్పేసి మీకు నాకు ఇంట్రెస్ట్ లేకపోతే పక్కన పడేయడానికి లేదు. దిస్ ఇస్ ఆల్ పీపుల్స్ అండ్ పబ్లిక్ మనీ ఇన్వాల్వ్డ్ ఇవన్నీ కూడా. సో ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్. ఇట్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఎనీవే, సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు దాల్మియా సిమెంట్స్ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు మళ్ళీ నిన్న రెండు రోజుల క్రితం లోకేష్ గారు మీరు జబ్బలు చర్చుకుంటూ దాల్మియా సిమెంట్స్ని భారీ ఎత్తున పెట్టుబడులు పెడతారంటే ఆ దాల్మియా సిమెంట్స్ మీద మాకు ఎందుకని నమ్మకం ఉండాలి? ఈ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని తినేశారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఈరోజు సిబిఐ కూడా ఒక లేటెస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన నేపథ్యంలో నన్ను డిశ్చార్జ్ చేయండి రా బాబు అనే దాల్మియా సిమెంట్స్ వెళ్తే డిశ్చార్జ్ కాదు కదా నీ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఇవి,
నీకు రావాల్సిన నీ అకౌంట్లో పడాల్సిన దానికి ప్రూఫ్ ఏది, నువ్వు చూపించట్లేదు, మేము చూపిస్తున్నాం అని చెప్పేసి క్విట్ ప్రో రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి బదలాయించబడ్డాయి అని చెప్పేసి చెప్తున్న సందర్భంలో మీరు ఏ క్రెడిబిలిటీతో ఇటువంటి వాటిని తీసుకొస్తారు? సజ్జన్ జిందాల్ అది వేరే విషయం, అతని మీద పర్సనల్గా వచ్చినటువంటి సెక్సువల్ ఆరోపణలు అవన్నీ కూడా, దానికి నువ్వు బిజినెస్కి ముడి పెడదామంటే ఇక్కడ కూడా నన్ను నైతికత తీసుకోవచ్చు. అలాగే గతంలో ఆయన ఎన్నిసార్లు వచ్చి శంకుస్థాపనలు చేశాడో కూడా మనం చూసాం. దాన్నే షర్మిల గారు చెల్లికి చేయాలి మళ్ళీ అని ఒక సినిమా డైలాగ్తో కొబ్బరికాయలు కొట్టడమే సరిపోతుంది అని చెప్పేసి ఆవిడ వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి. సరే, మొత్తానికి సజ్జన్ ఆ జిందాల్ తీసుకొచ్చారు, స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నారు, సంతోషం. వాట్ అబౌట్ దాల్మియా? అంటే గతంలో వీళ్ళు వాడు చేసినటువంటి వాటిని పరిగణలోకి తీసుకోరా? రేపు మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు సవ్యంగా జరుగుతాయి అని చెప్పేసి, సవ్యంగా పెడుతున్నారని చెప్పేసి, సవ్యంగా వీళ్ళంతా కూడా బిజినెస్ చేస్తారని గ్యారంటీ ఏంటి? సురేష్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు విశ్లేషకులు లక్ష్మణరావు గారికి, అదేవిధంగా పెద్దలు శ్రీనివాసులు రెడ్డి గారికి, పెద్దలు బాజీ గారికి, సిటీస్ 24x7 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. సురేష్ గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, దాంతోపాటు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఇందాక మాట్లాడిన దాని మీద, తర్వాత జగన్ రెడ్డి గారి భాగవతం, మూడింటి మీద కూడా ఒక 5 నిమిషాల్లో నేను కంప్లీట్ చేస్తాను. ప్లీజ్ నన్ను కొంచెం డిస్టర్బ్ చేయొద్దండి ఎవరు కూడా. నేను ఏమంటానంటే, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పొద్దుపోతే నిద్రలేస్తే జగన్ రెడ్డి గారి మీదైనా ఓడిపోయిన వారి మీద ఎందుకు అని చెప్పి మాట్లాడుతూ కన్క్లూడ్ చేశారు. నేనేమంటానంటే, ఓడిపోయారా గెలిచారా అనేది కాదు. ఈరోజు గత 5 సంవత్సరాలలో కానీ, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 6 సంవత్సరాల కాలంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు విలువ ఎంత, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమాంతంగా పెరిగినటువంటి ఆయన ఆస్తుల విలువ ఎంత, ఇది ప్రజల్లోకి వెళ్ళాల. 43,000 కోట్లు. సురేష్ గారు, మీరు మాట్లాడేది మీరు చెప్పేది కాదు, లేదంటే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. ఈడీ అటాచ్ చేసింది. అంటే ఈడీ అంటే అత్యున్నత దర్యాప్తు సంస్థ దేశంలో. అలాంటి ఈడీ కేవలంగా ఎట్లంటే అట్లా అటాచ్మెంట్ చేసేది ఉండదు. అంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ప్రజా సొమ్మును దిగమింగేశారు అని చెప్తున్నటువంటి సందర్భంలో ఈడీ 43,000 కోట్లు అటాచ్ చేసింది. 1,00,000 కోట్లు కాదు, 43,000 కోట్లే అనేసి. సరే, ఆ 43,000 కోట్లు అనేది బహిరంగ మార్కెట్ లేకపోతే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అనేది అది అప్రస్తుతం, దాని కథ అది జరుగుతూ ఉంటుంది. ఈ 43,000 కోట్లు అనేది అటాచ్ చేసిందా లేదా? ఈ అటాచ్ చేసినటువంటి 43,000 కోట్లు 2004కు ముందు, రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తి ఎంత? 6 సంవత్సరాలలోనే 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది మాత్రమే నేను కోట్ చేస్తున్నా. 43,000 కోట్లు ఏ విధంగా సంపాదించారు? ఓకే, వ్యాపారాలు చేసో లేకపోతే ఇంకొక విధంగా 6 సంవత్సరాల్లో 43,000 కోట్లు సంపాదించవచ్చు అనే మర్మము రాష్ట్ర ప్రజానీకానికి, యువతకు చెప్తే, యువత కూడా అందరూ ఆ విధంగా సంపాదించే మార్గాలను వెతుకొని ఈ దేశ భవిష్యత్తును, ఈ రాష్ట్ర భవిష్యత్తును గతిలో మార్చేటువంటి అవకాశం ఉంది కదా. మీరు చెప్పచ్చు కదా, బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఈ విధంగా మీరు సంపాదిస్తే 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో నేను ఇంత సంపాదించగలిగాను, మీరు కూడా ఆ విధంగా సంపాదించచ్చు అనేసి మర్మం చెప్పచ్చు. మర్మం చెప్తే మాలాంటి వాళ్ళు కూడా కొంచెం ఏదో రియల్ ఎస్టేట్ అవి చేస్తున్నాం కాబట్టి దాన్ని వదిలేసి ఈయన చెప్పేటువంటి సన్మార్గం, ఏదైనా సన్మార్గం ఉంటే ఆ విధంగా ముందుకు పోవచ్చు, తప్పు లేదు. ఒకటి. రెండోది, ఇందాక మీరు చెప్పినట్టు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీదనే లేదు వైసీపీ మీదనే డిబేట్ పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు చెప్పినట్టు పెట్టాల్సిన అవసరం లే. ఆయన కరెక్ట్ ఉంటే
ఇప్పుడు మీ పేపర్లో ఏం పెడుతున్నారు? తెల్లవారు లేసి పొద్దుపోతే సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ ఏం చూపిస్తున్నారు? ఇవి చూపించట్లేదా? మరి రాష్ట్రంలో ఏదైనా సమస్యలు ఉంటే బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా, బాధ్యతాయుతమైనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఆ సమస్యల మీద మాట్లాడచ్చు కదా. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి సమస్యల మీదనే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేయమని చెప్పండి. నేను ఇంత కాదు ఇంత, లేదంటే దాల్మియా సంస్థతో, లేదంటే జిందాల్ను వీళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కదా, ఆరోపణలు ఎక్కడి నుండి వచ్చాయి, ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేపిస్తున్నారు అని మాట్లాడమని చెప్పండి. లేదు, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి పథకాలు ఏమి జరగలేదు, దాని మీద మాట్లాడమని చెప్పండి. దాని మీద మాట్లాడడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? తెల్లవారి లేచి పొద్దుపోతే నిన్న ఏం మాట్లాడారు? మత్స్యకారుల సదస్సు ఏదో పెట్టారు. ఆ సదస్సులో ఏం మాట్లాడారు? ఏం బోర్డులు పెట్టారు? అంటే ఈ రాష్ట్రానికి ఒక్కడే మగాడు, ఆ మగాడి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం. ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన తొడకొచ్చినటువంటి చోటా మోటా బ్యాచ్ ఓటింగ్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు. అది చర్చించమంటారా? చెప్పండి, అట్టు కూడా అది చర్చిద్దాం. దాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో 151 సీట్లతో మీకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఇస్తే దురదృష్టవశాత్తు మీరు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈ రోజు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం బోర్డులు పెడుతున్నారు, దాని విషయం కూడా మాట్లాడాలి కదా. మీ పేపర్లో తెల్లవారితో లేసి పొద్దుపోతే బ్యానర్ ఐటమ్స్ ఏం పెడుతున్నారు? ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఇండస్ట్రీస్లను కానీ పెట్టుబడిదారులను కానీ భయపెట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. రాజధానిలో ఏదో జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. 99.5% రైతులు భూములు ఇచ్చేదానికి ఒప్పుకొని భూములు ఇస్తే ఆఫ్టర్ ఆల్ 0.5%, అది కూడా ఆ 0.5% లో కూడా జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ బయట వచ్చి వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లో భూములు ఇచ్చేదానికి ఒప్పుకున్నారు. మీరు ఒకరో ఇద్దరినో రైతుల్ని ముందర పెట్టుకొని ఈ రాజధానిని నడవనీయకూడదని చెప్పి, రాజధాని మీద చర్చే జరగకూడదని చెప్పి, రైతులకు ఏదో మోసం చేసేస్తున్నారని చెప్పి బ్యాన్ రైతు చేస్తున్నారు మీ పేపర్లో. అంటే అది కరెక్టా? అది చర్చించాలనా లేదా? ప్రజల్లోకి వెళ్ళాలనా లేదా? ఒకటి. రెండోది, ఈరోజు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి దాల్మియా దాని మీద. ఎలా క్రిప్కో అంటే దాన్ని ప్రజలకు క్రిక్ ప్రోకో అంటే ప్రజలకు అది అర్థం కాదు కాబట్టి నేను దాన్ని మామూలుగా ప్రజలు అర్థం చేసుకునే విధంగా మాట్లాడాలంటే నీకది నాకిది, నేను దీనిలో నీకు లాభం వచ్చేటట్టుగా అది సపోజ్ దాల్మియాకు ఒక 4,000 ఎకరాలు భూములు ఇచ్చాను. ఈ 4,000 ఎకరాల భూములు ఇచ్చిన దానివల్ల మీరు నా కంపెనీలో 5 రూపాయలు ఉండే షేర్ని 100 రూపాయలు కొనండి. 5 రూపాయలు యాక్చువల్లీ షేర్ ఉంటుంది, దాన్ని కృత్రిమ హైప్ చేసి 100 రూపాయలు కొనండి. ఈ 100 రూపాయలు కొనే దాని వల్ల మీరు నష్టపోయేది లేదు. మీకు ఆడ 400 ఎకరాలు 300 ఎకరాలు భూములు ఇస్తున్నాను, ఆ విధంగా మీరు పెట్టుబడి పెట్టండి నా కంపెనీలో అని చెప్పి చేశారు. అంటే మీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి 6 సంవత్సరాలలో జరిగింది అదే కదా. ఈ సూట్ కేస్ కంపెనీలే కదా పెట్టారు. ఎక్కడెక్కడ పెట్టారు సూట్ కేస్ కంపెనీలు? రాష్ట్ర ఎల్లలు దాటి, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ ఎక్కడో ఒక అడ్రస్ పెట్టుకొని ఆ అడ్రస్ లో మీరు సూట్ కేస్ కంపెనీలు పెట్టారు. అంటే ఈడీ వల్ల సిబిఐ వల్ల కూడా దాన్ని ఎతికి పట్టేదానికి ఆ అడ్రస్లు, ఆ సూట్ కేస్ కంపెనీలు. ఆడికి పోతే ఏమీ లేదు, కంపెనీయే లేదు. ఏదో ఒక ఇంటి మీద అడ్రస్ పెట్టి దాని మీద కంపెనీ రిజిస్టర్ చేసేసి వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోసేశారు. దాని మీద చర్చ జరగకుండా ఎలా ఉంటది? జరగాలి కదా. బాధ్యతాయుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడిగా మీరు కూడా దాని మీద మాట్లాడాలా. దాని మీద మాట్లాడుతూ చేశారా లేదా అది మీ వాదన, మీరు వినిపించదు, తప్పులేదు. మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి ఒకవేళ నిజంగా జరిగినా కూడా జరగలేదనే వాదించాల్సి వస్తుంది, తప్పదు. ఆ విధంగా మాట్లాడాల్సి తప్పులేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ రాష్ట్రంలో
సురేష్ గారు అడిగినట్టు, అంటే ఒక కంపెనీ మీద ఆరోపణ వచ్చింది. ఆరోపణ వచ్చినటువంటి కంపెనీని మళ్ళా ఏ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి తీసుకొస్తున్నారు, క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది అని. అంటే నాయకుడిని బట్టి కంపెనీకి క్రెడిబిలిటీ ఉంటుంది సార్. అంటే ఇక్కడ మేమేది మీకు అది మాకు ఇది అనో, లేదంటే మాకు ఇక్కడ కంపెనీలు ఉండి మా కంపెనీల్లో 5 రూపాయల షేర్ 50 రూపాయలకు కొనమనో 100 రూపాయలకు కొనమనో చెప్పట్లా. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అందులో పెట్టుబడులు వచ్చేటటువంటి సందర్భంలో ఇలాంటి కంపెనీలు కూడా కొన్ని వస్తున్నాయి. ఏదో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు క్రిప్టోకో చేశారని చెప్పి వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి నిజాయితీగా వచ్చేటప్పుడు మనం ఆపలేం కదా. అదే ఇదే ఆ కంపెనీ మీద ఆరోపణలు వచ్చాయి, కోర్టులో జరుగుతూ ఉంది. ఈడీ, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు వాటి మీద చర్చ జరుగుతూ ఉంది, కోర్టులో కేసులు జరుగుతున్నాయి. దాన్ని అది వాళ్ళు చూసుకుంటారు. కానీ మనకి ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేదానికి కొన్ని కంపెనీలు ముందుకు వచ్చేటప్పుడు మనం నిజాయితీగా పెట్టుబడులు పెట్టండి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోండి, రెండో నివాస స్థలంగా మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకోండి, మీకు కావాల్సింది మేము అన్ని కూడా ఏర్పాట్లు చేస్తాం ప్రభుత్వం తరఫున అని చెప్పి మనం తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టుబడిదారులుగా చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. దీంట్లో నాకైతే తప్పు అయితే కనిపించట్లేదు. అంటే ఆరోపణలు వచ్చాయి, ఆరోపణలు వాళ్ళు కోర్టులో జరుగుతా ఉంది. కోర్టులో జరిగి ఇప్పుడు ఏదైతే వీళ్ళ కంపెనీకి రావాల్సిన డబ్బును జగన్మోహన్ రెడ్డి కంపెనీకి వెళ్ళిపోయింది. దాంట్లో కొన్ని మీరు పెట్టిన తర్వాత నేను గ్యాదర్ చేసి నాకు వచ్చిన సమాచారం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మీరు ఆ అమౌంట్ నా కంపెనీకి పంపించాలి, లేకపోతే మీరు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళకు ఇంకు జారీ చేశారు కాబట్టి వాళ్ళు పంపించాల్సి వచ్చింది అనేసి చెప్తా ఉన్నారు కొంతమందితో నేను మాట్లాడినటువంటి సందర్భంలో. ఇంకేం చేస్తారు పాపము, అన్ని కంపెనీలు పెట్టుకొని అంత డబ్బులు పెట్టుకొని అతని మాట వినకపోతే, అతను పవర్ఫుల్ గా ఉన్నాడు, ఆ రోజు పవర్ఫుల్ గా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు ఏం చేస్తారు, దెబ్బలు తినాలా, లేదంటే కంపెనీలు మూసుకొని పోవాలా, ఉన్న డబ్బును పోగొట్టుకోవాలా, ఎందుకులే పోతే పోయింది ఏదో మార్చేద్దాము నీకు అది నాకు ఇది అని ఆ విధంగా చేసిన సందర్భమే అది. అంతే తప్ప ఇక్కడ కంపెనీ ఏదో ఇబ్బంది అనో లేకపోతే ఇంకోటనో కాదు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ రాష్ట్రంలో సమస్యల మీదనే మాట్లాడాలి అనుకుంటే సమస్యల మీద కూడా మాట్లాడదాం. ఏమి జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ రోజు ఏం జరుగుతా ఉంది అది మాట్లాడచ్చు. లేదు మీరు ఇంకేదన్నా ఈ రాష్ట్రంలో సమస్యలు ఉంది అనుకున్నప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు మీకు ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు. ఆ 11 మంది అయినా బాధ్యతాయుతంగా ఈ రాష్ట్రంలో ఏదన్నా తప్పులు జరుగుతూ ఉంటే, లేదు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమన్నా జరుగుతూ ఉంటే ఎత్తు చూపించండి. మేము దాన్ని ఏం కాదనడం లేదు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే మాట చెప్పామో ప్రజలకి, ఆ మాట ప్రకారం 6 హామీస్ లో 4 అమలు చేశాం. ఏదైతే పోలవరం కానీ, అమరావతి కానీ, ప్రతి ఊరుకు రోడ్డు కానీ, ప్రతి ఇంటికి కుళాయి కానీ అన్ని తీసుకొని ఉద్యోగస్తులకు 1వ తేదీ అంటే 1వ తేదీ జీతం వేయడం కానీ ఇవన్నీ చేసుకొని వెళ్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా. గత 5 సంవత్సరాలు మీరేమన్నా చేశారా? ఒక్క రోజు 25వ తేదీ లోపల జీతాలు ఇచ్చిన సందర్భం ఉందా? దాని మీద కూడా మాట్లాడండి. మీరు మేమేమో వద్దంటాం, మాట్లాడండి. రోడ్డు మీదకి వచ్చేసి అప్పుడు మేము మా అధికారంలో ఉండేటప్పుడు 20వ తేదీ 25వ తేదీ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తా ఉన్నాం, ఈ రోజు కూటమి ప్రభుత్వం 1వ తేదీ అంటే 1వ తేదీ జీతాలు ఇచ్చేస్తా ఉంది అని కూడా మాట్లాడండి. తప్పులేదు కదా. కాబట్టి నేనేమంటానంటే, గతంలో మీరు చేసినటువంటి ఈ రాష్ట్రంలో ద్రోహం, ప్రజల సొత్తును దిగమింగేసి ఇసుక కుంభకోణం దాదాపు 10,000 కోట్లు, 10,000 కోట్లు ఇసుకలో కుంభకోణం, నాసిరకం మద్యంలో 3,500 కోట్లు. అంటే దేంట్లో చూసినా 1,000 కోట్లలోనే ఉంది. దాన్ని మూసేదానికి కాదు కదా, మూసిపెట్టలేకపోతున్నారు కదా. అది బహిరంగంగా వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు, దీని మీద చర్చ పెట్టండి, బాధ్యతాయుతమైనటువంటి మీడియా ప్రతినిధులుగా మీరు చర్చ పెట్టండి అని ప్రజలు అడుగుతారు. ప్రజలు అడిగినప్పుడు బాధ్యతాయుతమైనటువంటి మీడియా సంస్థలు పెట్టాలా చర్చ? పెట్టలేదనుకో మీడియా సంస్థల మీద కూడా వాళ్ళు కూడా విశ్వాసం కోల్పోతారు. ఇంత నష్టం జరుగుతా ఉంటే ఈ రాష్ట్రానికి దీని మీద చర్చ ఎందుకు పెట్టలేదు అని ప్రజలు అడుగుతారు.
అంటే మీ ఛానల్ ఎట్టా పెట్టరు అనుకోండి, మీ ఛానల్ భజన్ ఛానల్ కాబట్టి మీ గురించి మీరే భజన చేసుకుంటారు, చంద్రబాబుని తిడతారు అంతే. ఇప్పుడు అన్ని ఛానల్ మిమ్మల్ని పిలుస్తున్నారు, వైసీపీ వాళ్ళని పిలుస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళని పిలుస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళని, విశ్లేషకుల్ని అందరిని పిలుస్తున్నారు, అందరు అభిప్రాయం చెప్పమంటున్నారు. దాంట్లో ఏకపక్షంగా ఎక్కడా జరగట్లేదు కదా మీ ఛానల్లో లాగా. కాబట్టి నేనేమంటాను, పెద్దలు మీరు మిమ్మల్ని నేను క్వశ్చన్ చేయటం కాదు, మీరు కూడా అంటే మీ పార్టీ లైన్ అది కాబట్టి మీరేం చేయలేరు. మీరు కూడా కొంచెం లైన్ దాటి, నాకు తెలిసినంత వరకు వైసీపీలో ఉండేటువంటి మీడియా ప్రతినిధుల్లో, అధికార ప్రతినిధుల్లో మీరు చక్కగా మాట్లాడతారు, విశ్లేషకులు బాగా ఎడ్యుకేటరు, మీ దగ్గర నుండి మేము కూడా కొన్ని నేర్చుకోవాలనే జిజ్ఞాస నాకు అప్పుడప్పుడు కలుగుతుంది. లక్ష్మణరావు లాంటి వాళ్ళు కానీ, బాజీ లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వారి దగ్గర నుండి నేను నేర్చుకొని అప్డేట్ అవుతూ పోతూ ఉంటా. కాబట్టి దాని మీద కూడా మీరు మాట్లాడండి సార్, తప్పులేదు. రైట్ ఓకే. అంటే ఇప్పుడు సురేంద్రనాయుడు గారు ఏమంటున్నారంటే లాకప్లు లేకపోతే పోలీస్ కస్టడీలో ఈ డెత్లు అవన్నీ కూడా మాట్లాడుతున్నాం. ఎన్నిసార్లు పెట్టలేదు డిబేటు సాయి కృష్ణ విషయంలో మేము ఖండించలేదా? అలాగే రావణ ఏం మాట్లాడాడు, ఏం చేశాడు పక్కన పెడితే యూఏపీఏ చట్టం ప్రయోగించడం తప్పున్నారని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్తో సహా చెప్పాను. ఆ మాత్రం కొద్దిగా అవగాహన ఉంది సార్, ఏవి ప్రజాకంటక చట్టాలు, ఏవి ఎంతవరకు వెళ్ళాలనేది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది ఖచ్చితంగా పబ్లిక్ మనీ ఇన్వాల్వ్డ్ కాబట్టి దీని మీద అప్డేట్స్ ఉన్నప్పుడు దీని మీద ఒక క్రూషియల్ డెవలప్మెంట్. ఇది క్రూషియల్ డెవలప్మెంట్. ఎందుకంటే దాల్మియా డిశ్చార్జ్ చేయమంటుంది, ఒక పక్కన కేసే మాకు సంబంధం లేదని చెప్పేసి పక్క తీసేయమంటుంటే, లేదు నీ పాత్ర ఉందని చెప్పేసి క్లియర్గా అక్కడ సిబిఐ కొన్ని ఆధారాలు చూపిస్తున్నప్పుడు దాని మీద ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. పెద్దలు ఎవరన్నా కాదు తప్పంటే కనుక మిగిలిన వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని మెజారిటీ ప్రివైల్స్ అని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి నేను అటువంటి తీయటం మానేస్తాను. మన లక్ష్మణ్ గారు ఉన్నారు, ఉప్ప లక్ష్మణ్ గారిని ఒకసారి ఫ్రేమ్ వినబడుతుంది సార్. లక్ష్మణ్ గారు మీకు మెడిసిన్ వేసుకునే టైం కూడా ఉంది, దగ్గర పడింది. ఐ మీన్ సారీ, నాకు అంటే మీకు ముందే ఇద్దాం అనుకున్నాను, కాకపోతే వీరు ముందు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇవ్వటం అని చెప్పేసి. మీరు ఒక 10 minutesలో ఏం లేదు అంటే పెద్దవాళ్ళు కదా, టైంకి అవి వేసుకోవాలి. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? మీకు వీటన్నిటి మీద బాగా అవగాహన ఉంది కాబట్టి. దాల్మియా సిమెంట్స్ ఏంటంటే ఒక పక్కనేమో డిశ్చార్జ్ చేయమంటే అలా కాదు, అరే బాబు నిన్నెట్ట డిశ్చార్జ్ చేస్తాను బాబు, నీ పాత్ర ఎంత క్లియర్గా ఉందని చెప్పేసి చెప్తుంది. అలాగే ఒక కోడ్ లాంగ్వేజ్లో కూడా ఐటీ రికార్డ్స్లో ఉందట, ఒక 35 కోట్లుని 3,500 టన్నులు అని చెప్పేసి కోడ్ వాడి జేఆర్ అనే అకౌంట్లో పడిందని చెప్పేసి. జేఆర్ అంటే నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వారు ఈరోజు చెప్పలేదు. నేను గతంలోనే దాల్మియా సిమెంట్స్ గురించి అప్డేట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఇదే పదాన్ని వాడారు. ఈరోజు చదవగా నాకు మళ్ళీ ఇదే గుర్తుకొచ్చింది. జేఆర్ అనేది అప్పుడే కూడా వచ్చింది, మరి అది కోడ్ లాంగ్వేజ్ అంటున్నారు. దీన్ని అసలు ఎస్టాబ్లిష్ చేయడం ఎలా సాధ్యపడుతుంది? అది కోడ్ లాంగ్వేజ్ అసలు లాంగ్వేజ్ అని చెప్పేసి ఎలాగో ప్రూవ్ చేయగలుగుతుంది సార్? అంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కంపెనీలకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని కోర్టులో ఒక పదం ఉంటుంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్. అలా కొన్ని చెప్తారు, అది కోర్టులో నిలబడచ్చు, కొట్టివేయచ్చు, చెప్పలేము. బెనిఫిట్ ఆఫ్ డౌట్ జడ్జి నమ్మాలి, నమ్మితే కనుక శిక్ష వేస్తాడు, నమ్మకపోతే కొట్టాడు. అందువల్ల ఇక్కడ చాలా ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్ విషయంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వచ్చాయి. ఒకటి గమనించాల్సింది ఏమిటంటే, కేసుల్లో కొన్ని కేసుల్లోనైనా ఖచ్చితంగా నిరూపణ అయ్యి శిక్ష పడే అవకాశాలు ఉండవచ్చునేమో అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఒక రిటైర్డ్ అయిపోయినటువంటి సిబిఐ జడ్జి ఇప్పుడు ఆయన జడ్జిగా ఉన్నాడు సిబిఐ. వేరే ఒక కార్యక్రమంలో ఆయన కలిసినప్పుడు నేను అడిగాను, అసలు ఏంటి కేసులు ఏంటి, ఈ గందరగోళం ఏంటి, అవి ఏమైనా నిలబడతాయా నిలబడవా, మరి ఏమైనా ఆరోపణలు చేశారా అన్నప్పుడు ఆయన వెరీ క్లియర్ గా చెప్పాడు, ఖచ్చితంగా అన్నిట్లో శిక్ష పడకపోవచ్చు, దొరకపోవచ్చు, కానీ కొన్నిట్లో మాత్రం అవకాశం ఉంది శిక్ష పడేటువంటిది అని చెప్పాడు. సో దాని తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తరువాత నేను ఆయనతో పని ఉంటే హైదరాబాద్ లో పార్టీ పెట్టిన తర్వాత ఒక అంశం మీద మాట్లాడదామని వెళ్ళి మాట్లాడినప్పుడు నేను ఒక ప్రశ్న వేశా,
అయ్యా బాబు, మరి నీ కేసుల విషయంలో నువ్వు కన్విక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో కదా. ఒకవేళ లేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు, తక్షణంగా మేము బయటకు వస్తాడు మా నాయకుడు అని మీ వాళ్ళందరూ చెప్తున్నారు. మరి అలాంటప్పుడు కేసులు వాయిదాలు ఎందుకు వేయించుకుంటున్నారు? తొందరగా ట్రయల్స్ నడుపుకొని కొట్టించుకుంటే అయిపోతుంది కదా, నువ్వు హ్యాపీగా బయటపడతావు కదా. నవ్వాడు. నవ్వి, లేదు వాయిదాలు వేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది, నీకు ఇప్పుడు అర్థం కాదు అన్నాడు. సో వాయిదాలు వేయించుకుంటున్నాడు. మా పోటీ చేశాడు, సరే ఓడిపోయారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు రేపు ఎన్నికల వరకు కూడా ఏమి ఇబ్బంది ఆయన రాకపోవచ్చు. ఎందుకంటే కోర్టు ట్రయల్స్ కంప్లీట్ అయ్యి ఈ 2-3 సంవత్సరాలు ఏదైనా శిక్ష పడుతుందని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే మళ్ళీ వాయిదాలు పడుతూనే ఉన్నాయి. దాల్మియా వరకు వచ్చేసరికి ఏంటంటే, ఒక దాల్మియా అనేది ఏముంది, ఇప్పుడు సిబిఐ కేసులు బుక్ చేసిన తర్వాత సాక్షి మీడియాకు సంబంధించిన అకౌంట్లన్నీ కూడా సీజ్ చేసేది. సీజ్ చేస్తే మేము ఎలా నడపాలి పేపరు, జర్నలిస్టులు జీతాలు ఎలా ఇవ్వాలి అనేది మళ్ళీ కౌంటర్ కోర్టులో వేసినప్పుడు మీరు సపరేట్ గా అకౌంట్ ఓపెన్ చేసుకొని కొత్తవి మీరు పత్రికా ఛానల్ నడుపుకోండి. వాటి వివరాలు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ మాత్రం కోర్టుకు ఎప్పటికప్పుడు సబ్మిట్ చేయాలా, అంటే నెలకు ఒకసారి, అది 3 నెలలకు ఒకసారి నాకు గుర్తుంది, సబ్మిట్ చేయాలని కోర్టు చెప్పింది. ఆ విధంగా ఇప్పుడు నడుస్తున్నాయి ఆ యొక్క మీడియా. పాత అకౌంట్లలో చాలా డబ్బులు సీజ్ అయి ఉన్నాయి, అవి రిలీజ్ చేయలే ఇప్పటి వరకు, నాకున్న అవగాహన మేరకు, సమాచారం మేరకు. ఒకవేళ ఏమైనా మార్పు ఉంటే చెప్పలేదు. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ దాల్మియా సిమెంట్ వాడి విషయంలో, భూముల విషయంలో కానీ, మైనింగ్ విషయంలో కానీ జరిగిన వాటి విషయాల్లో కిడ్ప్రోకో జరగలేదు. మనం నైతికంగా మాట్లాడుకుంటే కిడ్ప్రోకో జరగలేదు అంటే ఎవరు నమ్మరు. ఒకప్పటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్న ఆస్తులు పరిస్థితి ఏంటి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని చూసుకున్నప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు సరే ఈయన అంటున్నాము, వేరే రాజకీయ నాయకులు కూడా అలా అంటే ఎవరైనా అంతే సంపాదించుకున్నప్పుడు అంత తక్కువ పీరియడ్ లో అన్ని వేల కోట్లు ఎలా సంపాదించుకుంటారు అనేది ఎవరైనా ప్రశ్నించాల్సిన అంశమే కదా. ఎవరు కాదంటారు ఇక్కడ. ఒక వినండి, నేను ఒక రోజు స్కూటర్లో హైదరాబాద్ వెళ్తుంటే జూబ్లీ హిల్స్ లో, అంటే బంజారా హిల్స్ లో కాసేపు దిగుటి బయట సూర్యుడు నిలబడి ఉన్నాడు. ఇప్పటికి సూర్యుడు ఉన్నాడు. పోతుంటే ఏమో బయట నిలబడ్డాడని స్కూటర్ ఆపి ఏమో అని అడిగాను. నాకు చిన్న సలహా చెప్పుకున్నాడు. ఏంటి అన్నాడు, అర్జెంటుగా ఒక 10,000 రూపాయలు డబ్బులు కావాలా, ఎవరిని అడిగితే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఇస్తారు అనే దాని మీద ఆలోచన చేసి నిలబడ్డా, ఎక్కడికి పోయి అడగాల, అర్జెంట్ అవసరం ఉంది అని. అంటే నేను ఏదో ఒక పేరు చెప్పాను అనుకోండి, ఏమో ఆయన భక్తుడు కదా రాజశేఖర రెడ్డి, పలానైనా పోయి అడిగితే ఇవ్వచ్చేమో అని. ఆనాటి పరిస్థితి అది. అప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. మరి ఇవాళ దాని తర్వాత సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత ఆయన 5 సంవత్సరాల పీరియడ్ లో తర్వాత పరిణామాలు అన్ని కూడా గమనించినప్పుడు ఇక్కడ కుమారుడే కాదు, తండ్రికి ఆస్తులు కూడా ఎలా పెరిగాయి, మరి కుటుంబ ఆస్తులన్నీ కూడా పెరిగాయి కదా. ఇప్పుడు ఈ రాజకీయాల్లో వచ్చినట్టు అలాగే నడుస్తుంటుంది. ఇప్పుడు మనము దాన్ని ఎవరైనా నైతికంగా మాట్లాడుకుంటే తప్పే, తప్పు కాదని సమర్థించుకుంటామంటే మనం ఏం చేయలేము. సమర్థించుకుంటారు, తప్పు చేసినా చేయలేదంటారు, జరగలేదంటారు. అసలు కంపెనీ పెట్టక ముందే ఆ కంపెనీ షేర్లు కొంటారండి ఎవరన్నా? కంపెనీ రిజిస్టర్ షేర్లు కొంటారా? ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంది, ఆ మీడియా సంస్థ పేరు పెట్టారు, అది బిల్డింగ్ కట్టలేదు, పేపర్ స్టార్ట్ కాలేదు, ఏమి కాలేదు, షేర్లు కొనేశారు కదా. ఎట్లా కొంటారు చెప్పండి? అంటే పలుకుబడి ఉందనే కదా, ఉంటేనే కదా కొంటారు. ఎలా కొన్నారు వాళ్ళు అంటే పలుకుబడి దేనికి? నీకేం అవసరం ఉందో చెప్పు, నీకేం చేయాలని చెప్పి చేస్తామంటారు. చేస్తారు, చేశారు కూడా. ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏమిటంటే, వీళ్ళు ఏమి వీళ్ళకి కావాల్సింది చేయమని అడిగినప్పుడు వాళ్ళు చేస్తే, వాళ్ళకి కావాల్సింది చెయ్యకుండా వెంటనే చేస్తారు. రాజకీయాలు గొప్ప, నేనైతే అంగీకరిస్తాను. ఎందుకంటే అక్కడ నిజాయితీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర
ఉంది, మాట నిలబడలేదు, రాజశేఖర కూడా ఇన్ని కథలు అవుతున్నట్టుంది. ఇప్పటివరకు బాగానే ఉంది. ప్రచారం కూడా చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద చేయొచ్చు, వాళ్ళు కూడా చేయొచ్చు. అందరూ బాగానే వచ్చింది వాయిస్, ఇప్పుడే కొద్దిగా ఫ్రీజ్ అయింది. బట్ మీరు మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ కవర్ చేశారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా, తెలియని ఐటమ్స్, తెలియని విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ. మళ్ళీ మీరు రీజాయిన్ అవ్వచ్చు ఇఫ్ యూ గాట్ ద టైం. యా బాజీ గారు, మీరు ఇంకా అబ్రాడ్ అనుకుంటా, బయట ఉన్నట్టున్నారు, మస్కట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ హోప్ఫుల్లీ లైన్ విల్ బి ఓకే ఐ థింక్. బాజీ గారు, దాల్మియా సిమెంట్స్ ఈరోజు యాక్చువల్గా అయితే డిశ్చార్జ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా రిపోర్ట్స్ వచ్చినాయి, వాళ్ళు కోర్టును అప్రోచ్ అవుతున్నారు, అసలు మాకు దీంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి. అలాగే కొత్తగా పెట్టుబడులు కూడా వచ్చిన సందర్భంలో 2 రోజుల వ్యవధిలోనే సిబిఐ దీనికి సంబంధించి క్విట్ ప్రోకో కీలకమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టుకి సబ్మిట్ చేయడం, తెలంగాణ హైకోర్టు. ఎలా చూడాలి? ముందుగా సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి 24/7 వీక్షకులందరికీ శుభ సాయంకాలం అండి. అందరికీ నమస్కారం. నా వాయిస్ క్లియర్ గా ఉందండి సురేష్ గారు? క్లియర్ సార్, గో హెడ్. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, 2004 ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన ఆస్తులేంటి, వచ్చాక ఆయన ఆస్తులేంటి అనే క్వశ్చన్ చేస్తున్నారు ఎక్కడైనా కానీ. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి, ఆయన మీద ఉన్న ఈడీ కేసులు ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా రాజశేఖర రెడ్డి గారి ఆస్తులకు ప్రస్తావన చేస్తున్నారు. మరి డిబేట్లో ఏ డిబేట్లో అయినా, సాధారణంగా ఏ ఛానల్లో అయినా డిబేట్లో ఉన్నా కానీ ఆ రకమైన ప్రస్తావన తెచ్చి మొత్తం రాజశేఖర రెడ్డి గారికి కూడా ఈ అవినీతి మరకల్ని అంటగట్టడం, ఆయన ముఖ్యమంత్రిగా అవినీతి చేశాడనే ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. నేను అది కరెక్ట్ కాదనే ముందుగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అసలు శిశులు రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయాలే చేశాడు, రాజకీయాల్లోనే ఆరితేరాడు, రాజకీయాల్లోనే ఉంటూ ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి కానీ చనిపోయాడు. ఆయన అవినీతి ప్రోత్సాహం చేయటం కానివ్వండి, అవినీతి పనులు చేయటం కానివ్వండి, ఎక్కడా కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన పరిపాలనలో ప్రస్ఫుటంగా ఎక్కడా రాలా, ఏ చిన్న చిన్న ఆరోపణలు తప్ప. కానీ ఏంటంటే ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఏంటంటే, ఈయన విషయం అందరికీ తెలిసిందే, చాలా మొండి మనిషి. అట్లా తను కోరుకుంది ఏదైనా ఏ రకంగా అడ్డంగా అయినా సాధించే తత్వం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏంటంటే తండ్రి మీద కూడా ఒత్తిడి తెచ్చి, తండ్రికి తెలుసో తెలియకో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడో లేదో అప్పుడున్న IASS ని ఒత్తిడి చేసి రకరకాలుగా చేశారు. అవన్నీ కూడా అప్పట్లోనే బయటకు వచ్చినాయి. ఈయన ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రకంగా ఒత్తిడి చేస్తాడు, ఏ రకంగా ఒక నిరంకుశమైన భావజాలంతో, నియంతృత్వ భావజాలంతో ఉంటాడు అనేది. కాబట్టి ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ 11 ఛార్జ్ షీట్స్ లో కానివ్వండి, క్విట్ ప్రో కేసుల్లో ఆయన అవినీతి కానివ్వండి, ఈ కంపెనీస్ లో పెట్టుబడుల్ని అనధికారికంగా ఫ్లో చేసిన విధానం కానివ్వండి, ఇదంతా కూడా బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడే కాదు, ఆయన యొక్క మేధస్సు ఈ రకమైన విధానాలకే ఉపయోగపడింది అప్పట్లో. అదొక అద్భుతం అనుకున్నారు. ప్రపంచంలోనే అవినీతి చేయడంలో అదొక అద్భుతమైన అవినీతి, ఒక కొత్త పోకడ, కొత్త విధానంలో అవినీతి చేయొచ్చు అనేది ప్రపంచానికి నేర్పిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పట్లో కూడా చాలా సంచలనంగా అయింది ఈ క్విట్ ప్రోకో వ్యవహారం. క్విట్ ప్రోకో పేరే కొత్త, అప్పట్లో ఎవరికి తెలియదు ఆ పేరు అంతగా. జగన్మోహన్ రెడ్డి గారు చలవతోటే క్విట్ ప్రోకో అన్నదా చాలా ప్రాచుర్యం పొందింది. అప్పుడే కాదు, తర్వాత క్రమంలో కూడా ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూడా మరి అడ్డదారుల్లో డబ్బును ఏ రకంగా సంపాదించాలి, ఏ రకంగా ప్రజలని మభ్యపెట్టి డబ్బు ఎలా పోగేయాలి అనే దాంట్లో ఆరితేరిన దిట్ట. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణే మనం నిన్న మొన్న మాట్లాడుకుంటున్న ఇసుక కుంభకోణం కానివ్వండి, అంతకుముందు పుంఖానుగా మాట్లాడుకున్న మద్యం కుంభకోణం కానివ్వండి. ఎవరైనా కానీ మద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యాన్ని షాపులు నడుపుతూ డబ్బులు లేకుండా, డిజిటల్ పేమెంట్స్ లేకుండా, ఓన్లీ ఫిజికల్ కరెన్సీ డబ్బులే చెల్లించుకునే విధంగా ఎక్కడైనా ఎవరైనా చేస్తారండి చెప్పండి. అట్లాగే బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసేసి మరి సొంత బ్రాండ్స్, ఎప్పుడు కనీవిని ఎరుగని బ్రాండ్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారండి చెప్పండి. ఇలాంటి కొత్త కొత్త ఆలోచన విధానాలు కనిపెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. మరి ఎవరు కూడా ఇలాంటి దేశంలోనే కాదు ప్రపంచంలోనే నేను వినలా ఈ రకంగా
మరి రాజకీయాల్లో ఉంటూ కూడా ప్రజల యొక్క సంబంధించిన ఆస్తు కానివ్వండి, ప్రజల సొమ్మును కానివ్వండి, ఈ రకంగా చాకచక్యంగా పక్కకు మళ్ళించడం అనేది మన రాష్ట్రంలోనే జరిగింది. కాబట్టి ఏంటంటే నేనేమంటున్నానంటే, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆ రకమైన చర్యల వల్ల చాలా కంపెనీలు దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. అప్పట్లో కేవలం మనం మాట్లాడుకుంటుంది వాళ్ళ దాల్మియా వెళ్ళి మరి కోర్టుల దగ్గరికి వెళ్ళి కెలికి కొట్టించుకున్నట్టు ఉంది దాల్మియా వ్యవహారం. కోర్టుల దగ్గరికి వెళ్ళి కెలికి ఆయన ఇప్పుడు ఇవాళ చర్చల్లోకి వచ్చేసింది దాల్మియా. కానీ దాల్మియాతో పాటు చాలా కంపెనీస్ ఉన్నాయండి. దాల్మియాతో పాటు అరవిందో ఫార్మా కానివ్వండి, వాళ్ళు పెట్టుబడి పెట్టాడు, హెరిటో డ్రగ్స్, అట్లాగే ఇండియా సిమెంట్స్, అట్లాగే పెన్నా సిమెంట్స్, రామ్కి, వాన్పిక్ నిమ్మగడ్డ ప్రసాద్ గారిని, వాన్పిక్ నిజాంపట్నం వాడరేవు ప్రాజెక్టు, అట్లాగే హిందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాన్ ఎనర్జీ, సందూర్ పవర్. ఇవన్నీ సందూర్ పవర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది చాలా కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారికి సుమారుగా 10-15 కంపెనీస్ ఉన్నాయి. ఆ లిస్ట్ చాలా ఉంది. సమయాభావం వల్ల నేను చదవడం. ఈ కంపెనీస్ లోకి చెప్పిన ఈ కంపెనీలందరూ కూడా వాళ్ళు బెనిఫిట్లు పొంది, పారిశ్రామిక అవసరాల కోసం భూములు పొంది, అట్లాగే సెజ్జుల్లో వాటాలు పొంది, వీళ్ళు ఏం చేశారు, షేర్లు కొనటం, పెట్టుబడులు ఫ్లో చేశారు. పెట్టుబడి ఫ్లో చేసిన తర్వాత తిరిగి వాటిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఖాతాల్లోకి మళ్లించుకునే ఒక సరైన ఎవరు కనిపెట్టలేని విధానంలో వాళ్ళు చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఇది నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు దాల్మియా సిమెంట్ ఏమంటున్నాడు, అతను పునీత్ దాల్మియా మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, నేను వ్యాపారం పెట్టే కోసం డబ్బులు పెట్టాను కానీ దీంట్లో అవినీతి లేదు అంటాడు. నేను ఒకటే ప్రశ్న, దాల్మియా సిమెంట్స్ అధినేత అలా మాట్లాడుతున్నాడు కోర్టులో. మీకు పెట్టుబడి పెట్టడానికి జగతి పబ్లికేషన్స్, అట్లాగే జగన్ గారి రఘురామ సిమెంట్స్ దొరికినాయా? ఇంకా వేరే సిమెంట్స్ కంపెనీస్ లేవా దేశంలో పెట్టుబడి పెట్టడానికి? వేరే మీడియా సంస్థలు లేవా? ఎందుకు అదే సమయంలో మీరు దీంట్లో పెట్టుబడి పెడుతూ మిగతా వాటిలో ఎందుకు పెట్టలేదు? ఇది ప్రస్తుత సమాధానం చెప్పాలి మీరు. అట్లాగే మిగతా ఇందాక చదివిన లిస్టులో ఉన్న కంపెనీస్ కూడా ఏరికోరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థల్లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది? కారణం ఏంటి? ఈ దేశంలో ఇంక కంపెనీలు లేవా? మన రాష్ట్రంలో ఇంక కంపెనీస్ లేవా? ఉన్నాయి, మూలనే ఉన్నాయి. కానీ దీంట్లో ఎందుకు పెట్టారంటే అక్కడ ఏదో బెనిఫిట్ ఉంది కాబట్టి పెట్టాడు. 11 రూపాయల షేర్ని 100 రూపాయల దాకా ఎందుకు ఎవరైనా తీసుకెళ్ళగలుగుతారా? సార్ ఇంకో వ్యాపారం సాధించారు సార్ ఒకటి సార్ ఇప్పుడు మీరు చెప్పింది వాళ్ళు చేసేవాళ్ళు ఎలా చెప్తే కోర్టులో తప్పించుకోవచ్చో వాళ్ళకి మనందరికన్నా బాగా తెలుసు. కానీ ఇప్పుడు అది పక్కన పెట్టేసేయండి. నా ఇష్టం, నేను ఎక్కడైనా పెట్టుకుంటానన్న ఒక మాట సరిపోతుంది. అది ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి పక్కన పెడితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ రేటు కొనటం అనేది ఒక అంశం అయితే, పెట్టిన తర్వాత ఆ షేర్లు అమ్మగా వచ్చిన డబ్బు నా దగ్గరే ఉండాలి కదా. ఇప్పుడు నేను దాల్మియా అయితే నాకు రావాలి కదా. నేను మీ దాంట్లో షేర్లు కొని నేను అమ్మితే వాల్యూ పెరిగిన తర్వాత వాల్యూ పెరగకముందో ఏదో మొత్తానికి 10 రూపాయలు 20 రూపాయలు నా అకౌంట్లోకి రావాలి కదా. ఈ దాల్మియా అన్నవాడు కనుక నిజమైతే కనుక నువ్వు చెప్పే వాదనే కరెక్ట్ అనుకుందాం. మరి నీ అకౌంట్లో ఆ షేర్ల తాలూకు డబ్బులు చూపిస్తారా అంటే ఇప్పటి వరకు ప్రూఫ్ చూపించలేకపోయాడు. మరి అక్కడ దొరికిపోయినట్టే కదా. ఇప్పుడు కీలకం అది కదా. ఇప్పుడు నా ఇష్టం, నేను ఎక్కడైనా పెట్టుకుంటాను అడ్డంగా మాట్లాడటానికి కుదరదు సార్. ఎకనామిక్ అది కూడా దాటమన్నా. నేను అది కూడా దాటమన్నా. నేను అది కూడా పక్కన పెట్టమన్నా. పక్కన పెట్టి వచ్చిన సొమ్ము ప్రూఫ్ చూపించాలి కదా. ఇవాళ సార్ అది సరే సార్, ఎవరైనా కానీ ఒక కంపెనీ షేర్స్ కొనేటప్పుడు ఇవాళ సామాన్యుడు కూడా 100 రకాలు ఆలోచిస్తాడు. ఎన్నో అనాలిసిస్ తీసుకొని కానీ షేర్లు కొండు. నువ్వు ఏ అనాలిసిస్ తీసుకొని దాంట్లో పెట్టావు అనేది కూడా నువ్వు సమాధానం చెప్పాలి. నీ షేర్ హోల్డర్, నీ కంపెనీ డైరెక్టర్స్ చెప్పాలి. నీ కంపెనీ షేర్ హోల్డర్స్ ప్రజలు ఉంటారు. ఇంకా నీ కంపెనీ షేర్లు కొన్న మిగతా ప్రజలకు కూడా నువ్వు జవాబుదారీ. అంతే తప్పించి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేసి నేను నా ఇష్టం అంటానికి అవ్వదు సార్. ఆ కంపెనీ షేర్లు కొన్న ఇతర ప్రజలకు కూడా నువ్వు జవాబుదారీ, సమాధానం చెప్పాలా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టావనే కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని పేర్లు చెప్తాను సార్, కొన్ని మనం మర్చిపోయిన పేర్లు నేను గుర్తు చేస్తాను మన డిబేట్ లో. ఐబిపి ఆచార్య, ఏపీఐసిసి మాజీ వైస్ చైర్మన్, అట్లాగే వై శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శి, పెన్నా సిమెంట్స్ దాంట్లో ఆవిడ సిద్ధాస్తురాలు, ఆవిడ చేయి తిరిగి నేర్పరితనాన్ని చూపించింది. అట్లాగే ఎం శామ్యూల్ ఇండియా సిమెంట్స్ కి కొమ్ము కాసిన వ్యక్తి. అట్లాగే ఆదిత్యనాథ్ దాస్, అతను కూడా ఏంటంటే ఇండియా సిమెంట్స్ కి సంబంధించిన లావాదేవీల్లో అతను సపోర్ట్ ఇచ్చాడు. ఆదిత్యనాథ్ దాస్
అట్లాగే మరి వెంకటరెడ్డి గారు, జీవి వెంకటరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్టులో నిందితుడు. అట్లా వీళ్ళు కాకుండా సుప్రీంకోర్టు ఇంకొక ముగ్గురిని కూడా యాడ్ చేయమని చెప్పింది, ఐఏఎస్లని. ఈ 8 మంది ఐఏఎస్లు కూడా దీంట్లో ఉన్నారు భాగస్వామిగా. జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీల్ని భ్రష్టు పట్టించడమే కాదండి, ఐఏఎస్ల యొక్క కూడా భ్రష్టు పట్టించాడు, వాళ్ళని కూడా పక్కదారి పట్టించాడు. అట్లాగే అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను కూడా పక్కదారి పట్టించాడు. దాని క్లియర్ ఎగ్జాంపుల్ జత్వానీ కేసు క్లియర్ కట్ ఎగ్జాంపుల్. సో నేనేం చెప్తున్నానంటే, ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను కూడా ఆ పార్టీలో పనిచేశానండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో 7 సంవత్సరాలు నేను పనిచేశాను. మైనారిటీస్ డిపార్ట్మెంట్కి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. నేను ఒకటే చెప్తున్నా, ఆయన యువకుడు, చాలా ఉత్సాహవంతుడు యువకుడు. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, మంచి పరిపాలన రాజశేఖర రెడ్డి గారు లాగానే ఒక మంచి రాజకీయవేత్తగా ఎదుగుతాడు అని ఆశించాం. కానీ అడ్డదారులు తొక్కటంలో, అట్లాగే నిరంకుశ భావజాలం, పార్టీని ప్రజాస్వామ్యంగా తీసుకెళ్లకుండా రకరకాల విన్యాసాలతోటి ఈ రకంగా మరి చేస్తాడని ఊహించాల. అందుకే నేను పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. కారణం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆయన ఆలోచన శక్తి, తెలివితేటలు, ఆయన అంతా కూడా ప్రజా సమస్యల మీద, ప్రజలని అభివృద్ధిలోకి తీసుకెళ్లడం మీద, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లడం మీద చూపిస్తే బాగుంటుంది. అంతే తప్పించి ఈ రకంగా డబ్బు ఎంత కావాలంటే డబ్బు, ఆయనకి ఎంత కావాలి, డబ్బు ఎంత ఆస్తి కావాలి ఆయన 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 జీవించడానికి, అది ముఖ్యం కాదు కదా. ఎన్ని కంపెనీలు కావాలి మీకు, ఎన్ని కంపెనీలు కావాలి, ఎన్ని లక్షల కోట్లు కావాలి, ఎంత ఆస్తి కావాలంటే దానికి పరిమితం లేదా, లిమిట్ లేదా? చెప్పండి. మీరు మంచి రాజకీయవేత్తగా చరిత్రలో నిలిచిపోవాలంటే ప్రజలకు సేవ చేస్తూ, ప్రజల యొక్క ఆకాంక్షలను తీరుస్తూ, ఒక గొప్ప దార్శనికుడుగా, భవిష్యత్ తరాలుగా ఆదర్శంగా నిలిచే రాజకీయవేత్తగా పరిణితి చెందాల్సిన పరిస్థితి. అంతే తప్పించి ఈ డబ్బులు పోగేసుకోవటం, ఆస్తులు పోగేసుకోవటం, ఈ కోట్లు పోగేసుకోవటం అనేది ఎవరు హర్షించరు. చరిత్ర విహీనుడిగా నిలిచిపోతాడు, అందులో అనుమానమే లేదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ జరిగిన వాస్తవాలు అండి, ఇవే అబద్ధాలు లేవు. వారు వైసీపీ మిత్రుడు అంటున్నారు ఇదే చర్చ, ఇంకేం చర్చ లేదా మనకని. ఖచ్చితంగా ఇదే చర్చ. ఎందుకంటే చర్చ ఉండాలండి, ఎందుకు వదిలేస్తామా దీన్ని? ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటనలు జరిగినప్పుడు, వాటిని అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు చర్చించుకుంటాం. ఈ చర్చ ప్రజలకు వెళ్ళాలి కదా. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఇప్పటికైనా 11 ఏళ్ల నుంచి 13 ఏళ్ల నుంచి ఎందుకండి తప్పించుకోవటం? ఆ కేసుల నుంచి, ఈడీ కేసుల నుంచి ఎందుకు తప్పించుకోవాలి? మీరు నిజాయితీ పరుడైతే, పారదర్శకంగా మీరు ఏ తప్పు జరగకపోతే మీరు కోర్టు ముందు హాజరవ్వండి. మీరు నేనేం చేయలేదని పారదర్శకంగా నిలబడండి, నిజాయితీగా నిలబడండి, కాల్ రెగరెస్ నిలబడండి. నేను నిజాయితీ పరుడిని, నా కంపెనీలో ఏం అవినీతి రాలేదు, అవినీతి జరగలేదు, నేను తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏం పని చేయలేదు అని మీరు ప్రజలకు చెప్పండి. మీరు కోర్టులని ఫేస్ చేయడానికి ఎందుకు తప్పించుకుంటున్నారు? బెయిల్ మీద పిటిషన్లు, దాన్ని ఎందుకని క్రాస్ పిటిషన్స్ చేస్తున్నారు? ఎంతకాలం చేస్తారు అలా? ఎన్ని సంవత్సరాల వరకు చేస్తారు చెప్పండి? దీనికి ఒక ఇది ఉంటుందిగా. ఇవాళ ప్రజలందరూ అంటుకుంటున్నారు సార్, ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, ప్రజలందరూ వీటి మీద నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు మీరు చివరిలో మాట్లాడిన దానికి ఆల్రెడీ ఇందాక సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు ఆల్రెడీ లక్ష్మణ్ గారు చెప్పారు. ఆయనే స్వయంగా అడిగితే ఆయనే సమాధానం చెప్పారు. కాబట్టి ఇక దాని మీద ఇంకా డిస్కస్ చేయటం పెద్దగా అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మరో కీలకమైనటువంటి టాపిక్ ఉంది, కాబట్టి స్టే విత్